ఢిల్లీ నుంచి విమానాలు వేసుకొని వచ్చి ప్రమాణాలు చేసిపోయింది అధ్యక్ష. గల్లీ గల్లీలో గ్యారంటీ కార్డులు పంచిన ఢిల్లీ బ్యాచ్ పత్తలేదు అధ్యక్ష. అధిష్టాన అగ్రనేతల దర్శన భాగ్యం కోసం ఇవాళ పదే పదే ఢిల్లీ యాత్రలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. సమావేశాలు, సమీక్షలు, ఆఖరి కేబినెట్ మీటింగ్లు కూడా ఢిల్లీనే జరుగుతున్నాయి అధ్యక్ష. నిన్ననేమో హామీల వరద, ఇప్పుడు మేము గట్టిగా మాట్లాడితే మా మీద బూతుల బురద. నిన్న డిక్లరేషన్ల మోత, ఇప్పుడు ఎగవేతల జాత. గ్యారంటీలు తాటాకంత, అమలు చేసింది చింతాకంత. ఇస్తామన్నది ఏనుగు, ఇచ్చింది ఎలుక. పని చారానా, ప్రచారం బారానా అధ్యక్ష. ఇది వీళ్ళ పనితీరు అధ్యక్ష. అధ్యక్ష, వాస్తవం ఏంటంటే ఇక్కడనేమో జనం అచ్చ తెలుగులో తమ ఆవేదన వెళ్ళబోసుకుంటున్నారు అధ్యక్ష. వీళ్ళేమో మలయాళంలో, మరాఠీలో, బీహార్లో, హిందీ భాషల్లో గొప్పలు చెప్పుకుంటున్నారు అధ్యక్ష. తెలంగాణ జనం సొమ్ముతో ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాలు చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఢిల్లీలో, బీహార్లో, మహారాష్ట్రలో, ఇప్పుడు కేరళలో ఎక్కడ ఎలక్షన్ వస్తే అక్కడ ఫుల్ పేజ్ కలర్ అడ్వర్టైజ్మెంట్లు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉంది అధ్యక్ష. ప్రజాధనం కాంగ్రెస్ క్యాంపెయిన్ కు సమర్పణం అన్నట్టు అయిపోయింది అధ్యక్ష. జరగనివి జరిగినట్టు, చేయనివి చేసినట్టు, లేనివి ఉన్నట్టు అంతా కనికట్టు యాడ్ చేసి గ్రాఫిక్స్ మాయాజాలంతో బహుభాషల్లో బయట రాష్ట్రాల వాళ్ళని కూడా బురిడి కొట్టించే ప్రయత్నం ఈ సర్కార్ చేస్తా ఉంది అధ్యక్ష. ఈ సర్కార్ గొప్పతనం ఏంటంటే అధ్యక్ష, పీసీ సర్కారు మాయాజాలాన్ని కూడా ఈ సర్కారు మరిపించింది అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా విచిత్రం అధ్యక్ష, అసలే అటర్ఫ్లాప్ సినిమా, దానికట సంబురాలు అధ్యక్ష. రెండో సంబురం, మూడో ఈడితో సంబురం. అటర్ఫ్లాప్ సినిమాకి శత దినోత్సవం చేస్తారా అధ్యక్ష ఎవరన్నా? అధ్యక్ష, తెలంగాణ అవతరించాక అధ్యక్ష స్వయం పాలన చేసుకున్నాం. మినిస్టర్ గారు సార్ కేటీఆర్ గారు గవర్నర్ గారి ప్రసంగంపై మోషన్ ఆఫ్ థ్యాంక్స్లో అంతా కూడా పూర్తి స్థాయిలో చదువుకొని మంచి సూచనలు ఇస్తారు, సలహాలు ఇస్తారని అనుకున్నాం అధ్యక్ష. మళ్ళా ఊకదుంపుడు ఉపన్యాసం చెప్తూ ఎవరో రాసిన స్క్రిప్ట్ను వాడుతూ ఈరోజు ఏంది అధ్యక్ష, ఇది మా జాతీయ పార్టీది, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. ఈరోజు మీరు రీజనల్ పార్టీగా ఉండి ఎన్నిసార్లు చక్కర కొట్టినారు అధ్యక్ష? బీజేపీ ప్రధానమంత్రి ముందట ఎన్నిసార్లు పోయిన అధ్యక్ష వారు 10 సంవత్సరాల కాలంలో? లెక్క తీయండి అధ్యక్ష. ఈరోజు మాది, మా జాతీయ పార్టీ, మా అధిష్టానం కాంగ్రెస్ పార్టీది. ఢిల్లీ నుంచి రాజకీయం ఉంటుంది, ఢిల్లీకి ఎన్ని మార్లైనా వెళ్తాం. అదేవిధంగా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎన్ని మార్లైనా ప్రధానమంత్రితో కలుస్తాం, మంత్రులతో కలుస్తాం, చూపెడతా ఉన్నాం ఫలితాలు. మీలాగా పోయి ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయలే. ఈరోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు వారు చెప్తా ఉన్నారు ఎన్ని మార్లు పోతారని. ఎవరు రాష్ట్ర ప్రయోజనాల గురించి పోద్దా అధ్యక్ష? రాష్ట్ర ప్రయోజనాల గురించి పోద్దంటారా చెప్పండి అధ్యక్ష. ఇక్కడే ఉన్నామంటారా అధ్యక్ష? జిద్దు రాజకీయం చేయమంటారా అధ్యక్ష? ఈరోజు మేము తల ఒగ్గైనా రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమం విషయంలో ఢిల్లీకి వెళ్తాం, తప్పకుండా నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. వారు ఇస్తారు ఇయ్యరు, బీజేపీ ప్రధానమంత్రి గారు కానీ వారి మంత్రులు కానీ. మా ప్రధానమైన ఉద్దేశం, లక్ష్యం, మా ఆలోచన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమం విషయంలో తల ఒగ్గైనా నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం తెలంగాణ రాష్ట్ర సంక్షేమాన్ని గురించి. దయచేసి చెప్తా ఉన్నాను, ఈరోజు కేటీఆర్ గారు అనుభవజ్ఞులైన మంత్రిగా పనిచేసినారు. అపోజిషన్లో ఉండి సత్యదూరమైన మాట్లాడితే బయట వాస్తవాలు మాట్లాడితే ఒప్పుకుంటాం అధ్యక్ష. ఈరోజు మీరు ఫ్లాప్ అయిన సినిమా అంటున్నారు. ఫ్లాప్ అయింది 2023లో, ఫ్లాప్ అయింది మీరు. సరే, ఫ్లాప్ అయింది అనుకోవచ్చు, సినిమాలు అప్పుడప్పుడు ఫ్లాప్ అయితే అనుకోవచ్చు. మళ్ళా సర్పంచ్ ఎన్నికలు అయితే దాంట్లో ఫ్లాప్ అయినరు, మళ్ళా మున్సిపల్ ఎన్నికలు అయితే దాంట్లో ఫ్లాప్ అయినరు, పార్లమెంట్ ఎలక్షన్లో పూర్తి స్థాయిలో ఫ్లాప్ అయినరు. ఇంకా ఎన్నిసార్లు ఫ్లాప్ అయినాక మమ్మల్ని ఫ్లాప్ అంటారు అధ్యక్ష? ఏంది అధ్యక్ష? మీరు ఏదైనా వాస్తవాలు ఉంటే మాట్లాడండి. మా గౌరవ సహచరులు కానీ మేము కానీ మీకున్న అనుభవాల రీత్యా మీరు ఏదైనా మంచి సూచనలు ఇచ్చే రాసుకోవడానికి మళ్ళా తిరిగి దాంట్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను తప్ప ఇక చెప్పేదే చెప్పుకుంటూ ఇంటున్నారని ఏదైనా తిట్టుకుంటూ పోతుంటే అధ్యక్ష మేము ఓపికతోనే వింటా ఉన్నాం. మా మంత్రులం కానీ మేము కానీ నిన్న సిఎల్పి జరుగుతూ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు వారు చెప్పింది, వారు ఏదైనా మంచి మాటలు మాట్లాడితే రాసుకొని తిరిగి ఏదైనా మంచి విషయం ఉంటే మనము బడ్జెట్ పెడతా ఉన్న సందర్భంలో కానీ డిమాండ్స్లో కానీ దానిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని ఒక మంచి సానుకూలంగా మాట్లాడితే మళ్ళా అదే భాష అధ్యక్ష, అదే
చెప్పిందే చెప్పుకుంటూ పోతా ఉన్నారు అధ్యక్ష. వారి 2 సంవత్సరాలకు సంబంధించి గవర్నర్ అడ్రస్ చూడండి, సేమ్ చెప్పిండు, మళ్ళీ ఇదే చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా ఆ పందాన్ని మార్చుకుంటే రేపు జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీలో కొద్దిగా మెరుగే అవకాశం ఉంటుంది, ఫ్లాప్ కాకుండా ఉంటారు. అది మా ఆలోచన వారికి తెలియజేస్తా ఉన్నాం. స్పీకర్ సార్, మీరు ఢిల్లీకి పోతే మాకు అభ్యంతరం లేదు, మీ నాయకత్వాన్ని కలిస్తే మాకు అభ్యంతరం లేదు, మాకేం బాధ దాంతో. కానీ అధ్యక్ష, ఢిల్లీకి పోయి నిధులు తెస్తారేమో అనుకున్నాం అధ్యక్ష, కానీ ఢిల్లీకి పోయి నిధులు ఇచ్చి వస్తున్నారు అధ్యక్ష, అది తేడా. మొన్న చెప్పారు కదా అధ్యక్ష, 1000 కోట్లైనా ఇస్తాం, మీరు ఢిల్లీకి పోయి నిధులు ఇచ్చి వస్తున్నారు. ఢిల్లీకి పోయి నిధులు తెచ్చింది సున్నా మీరు. అందుకే అధ్యక్ష, ఢిల్లీకి ఎన్నిసార్లు అన్న పోండి, మాకేం అభ్యంతరం లేదు. మధ్యాహ్నం మళ్ళీ పోతున్నారట, పోండి, మేమే వద్దంటలేం. సకుటుంబ సపరివార సమేతంగా ఉండండి, అభ్యంతరం లేదు. అధ్యక్ష, మీరు అన్నారు శ్రీధర్ బాబు గారు, ఏమన్నా మంచి విషయాలు ఉంటే చెప్పండి అన్నారు. శ్రీధర్ బాబు గారు, మీరు మీ డిపార్ట్మెంట్ ఎట్లా పనిచేస్తుందో ఒకసారి వినండి జాగ్రత్తగా. విని దయచేసి మీరు నోట్ చేసుకొని సమాధానం చెప్పండి. అధ్యక్ష, నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష, మన ఐటీ ఎగుమతులు 3,13,000 కోట్లకు చేరుకున్నాయి, ఐటీ ఉద్యోగాలు 9,39,000 చేరుకున్నాయని చెప్పారు. అంటే ఇది వాస్తవమైన శ్రీధర్ బాబు గారు, మీ క్యాబినెట్ అప్రూవ్ చేసిందే కదా ఇది గవర్నర్ ప్రసంగం? గవర్నర్ ప్రసంగంలోంచి కోట్ చేస్తున్నాను నేను. మీ క్యాబినెట్ అప్రూవ్ చేసింది, ఆ క్యాబినెట్లో కూడా మీరు ఉన్నారని అనుకుంటా ఉన్నా. గవర్నర్ గారి ప్రసంగం ఎప్పుడైనా క్యాబినెట్ ఆమోదిస్తుంది అధ్యక్ష. క్యాబినెట్లో మంత్రులందరూ ఉంటారు, ఐటీ మంత్రి గారు కూడా ఉంటారు. వారు ఇచ్చిన ఫిగర్ అధ్యక్ష, ఇది 3,13,000 కోట్లు ఏది ఎక్స్పోర్ట్స్ అని, 9,39,000 ఉద్యోగాలు. దీని అర్థం ఏంటంటే శ్రీధర్ బాబు గారు, 2023-24 ఇది కూడా మీ రిపోర్టే, నాది కాదు, మీ పేపర్ స్టేట్మెంట్ కూడా ఉంది, కావాలంటే చదివి వినిపిస్తా. ఇది మీదే శ్రీధర్ బాబు, ఐటీ మినిస్టర్. 2023-24లో ఈ రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాల సంఖ్య 9,46,000. మరి నిన్న మీరు చెప్పిన లెక్క ప్రకారం 9,39,000. అంటే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7,000 ఉద్యోగాలు తగ్గాయని నిన్న మీరు గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పారు. ఇది వాస్తవమా కాదా? ఒకటి. రెండవది విచిత్రమైన విషయం అధ్యక్ష, మరి కుడి చేయి ఏం చేస్తుందో ఎడం చేయికి తెలియదన్నట్టు శ్రీధర్ బాబు గారు బయట స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. ఇక ఐఎమ్ కోటింగ్ టైమ్స్ ఆఫ్ ఇండియా. శ్రీధర్ అన్న, మీరేం చెప్పారు? ఐటీ ఎక్స్పోర్ట్స్ 3,60,000 కోట్లు అని చెప్పారు. ఇక్కడ మీ పంపిస్తాను అధ్యక్ష కావాలంటే, 3,60,000 crores. గవర్నర్ గారి ప్రసంగంలో 3,13,000 కోట్లు. ఏది వాస్తవం అధ్యక్ష? మంత్రి గారు బయట చెప్పేడుదా, గవర్నర్ గారు నోటమ్మడి ఇక్కడ చెప్పేడుదా? యూ షుడ్ ఫైర్ యువర్ సెక్రటరీ. ఇఫ్ దిస్ ఇస్ అ మిస్టేక్, బ్యూరోక్రాటిక్ మిస్టేక్, యూ షుడ్ ఫైర్ దెమ్. క్యాబినెట్లో గవర్నర్ ప్రసంగం ఆమోదించారు, ఆమోదించిన దానిలో కూడా వాస్తవాలు పెట్టరా? ఇక ఈ ప్రసంగానికి విలువ ఉందా, విశ్వసనీయత ఉందా? అంటే 7,000 ఉద్యోగాలు, ఐటీ ఉద్యోగాలు మీరు వచ్చాక తగ్గాయి అని మీ ప్రభుత్వం, మీ గవర్నర్ గారు నిన్న చెప్పారు. ఇది వాస్తవమా కాదా? దయచేసి నోట్ చేసుకోండి, చెప్పండి. తగ్గిలేదు, పెరిగినాయి, మాదేదో తప్పు జరిగింది, తీసి పారేయండి. ఐటీ సెక్రటరీ ఎవరున్నారో తీసి అవతల పాడేయండి చెత్తబుట్లు. అధ్యక్ష, ఇంకో మాట అధ్యక్ష, మీరు చెప్పారు పెట్టుబడుల వెల్లువ, పెట్టుబడుల వెల్లువ 1,00,000 కోట్లు, 7,00,000 కోట్లు, 8,00,000 కోట్లు. అసలు మేము అడ్డం వచ్చి చక్కెర అడ్డం పడేంత ఇన్వెస్ట్మెంట్లు చెప్తున్నారు అధ్యక్ష. మేము నిజమేమో అనుకున్నాం అధ్యక్ష. ఇది గవర్నమెంట్ వెబ్సైట్ శ్రీధర్ బాబు గారు, గవర్నమెంట్ వెబ్సైట్ ఇది, టీఎస్ ఐపాస్ వెబ్సైట్. మీరు చెప్పే మాటలేమో కోటలు కోట్లు కోట్లు దాటుతున్నాయి అధ్యక్ష. ఎట్లున్నాయంటే ఒక్క గోబెల్ సమిట్లోనే 5,75,000 కోట్లు వచ్చినాయంట అధ్యక్ష. మరి ఇక్కడ చూస్తే టీఎస్ ఐపాస్ వెబ్సైట్, అందులో చెప్పారు అధ్యక్ష, టీఎస్ ఐపాస్ వెబ్సైట్ ప్రకారం 2023-24లో, సారీ 22-23 చెప్తా ముందు, 22-23లో 3,100 ఇండస్ట్రీలు, 2021-22లో 4,000 ఇండస్ట్రీలు, ఇట్లా వరుసగా 4,000, 3,000 ఆ స్థాయిలో ఉన్నాయి. మీరు వచ్చిన తర్వాత 2024-25లో 2,050, 2025-26లో 1,126. మాటలేమో కోటలు దాటుతున్నాయి, లెక్కలు చూస్తే మరి ఇది ప్రభుత్వ వెబ్సైట్, నా కవిత్వం కాదు, నాది కాదు. యూ షుడ్ ఫైర్ ద పీపుల్ హు ఆర్ డూయింగ్ దిస్ మిస్టేక్స్. శ్రీధర్ బాబు గారు, మీరు మా మీద ఒంటికాలతో లేవడం కాదు. దయచేసి మీ డిపార్ట్మెంట్లో, మీ గవర్నర్ ప్రసంగంలో ఎన్ని తప్పుల తడకగా రూపొందించారు, దానికి ఏం విలువ ఉంది, ఏం విశ్వసనీయత ఉంది? ఇందాక మీరు లేరు శ్రీధర్ బాబు గారు, మీరు బయట ఉన్నారు. నేను అడిగాను, 2023 గవర్నర్ ప్రసంగానికే దిక్కు లేదు, ఆ రోజు ముఖ్యమంత్రి సంతకం పెట్టిన ఫైల్కే ఇంతవరకు పత్తా లేదు, ఇంకా ఈ ప్రసంగానికి ఏం విలువ ఉంటుందని నేను అడుగుతున్నా. అది అడగవలసిన సందర్భం ఇది కాదా? ఇంకేం సందర్భం ఉంటుంది? అధ్యక్ష, తెలంగాణ అవతరించాక అధ్యక్ష స్వయం పాలన వచ్చింది, తెలంగాణను స్వయం పోషకంగా కూడా మార్చుకున్నాం అధ్యక్ష. అట్లాగే మీరు ఇవాళ చెప్పేది గణాంకాలు అధ్యక్ష, అవి నా కవిత్వం కాదు. కేంద్రం ఆడిటెడ్ స్టాటిస్టిక్స్ ఏం చెప్పింది అధ్యక్ష అంటే 15వ ఆర్థిక సంఘం. సార్, యూ కెన్ గివ్ ఇన్ యువర్ రిప్లై శ్రీధర్ బాబు గారు. ఐ జస్ట్ వాంట్ టు సెట్ ద రికార్డ్ స్ట్రైట్ సార్. ఐ జస్ట్ వాంట్ టు సెట్. సార్, కేటీఆర్ గారు చెప్తా ఉన్న సందర్భంలో వారికి కూడా తెలుసు అధ్యక్ష, ఈ ఎక్స్పోర్ట్స్కు సంబంధించిన అంశం విషయంలో నేను ఆ రోజు ప్రస్తావన చేసింది
పూర్తి స్థాయిలో అనధికారికంగా వచ్చిన సమాచారాన్ని వారు ఏ రోజైతే ఈరోజు మార్చ్ సందర్భంలో పెట్టుకొని, లేకుంటే వారు ప్రతి క్వార్టర్లో ఎక్స్పోర్ట్స్కు సంబంధించిన అంశం వచ్చినప్పుడు ఆ రోజు వచ్చిన టాలీ చెప్పడం జరుగుతుంది. నేను చెప్పింది, వారు చెప్పింది అఫీషియల్గా స్టాటిస్టిక్స్ ద్వారా మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ వారు ప్రొడ్యూస్ చేసే స్టాటిస్టిక్స్